హలో ఎవ్రీవన్, రీసెంట్గా మేము కేరళ వెళ్ళొచ్చాము. అక్కడ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా మీకు వీడియోస్ ద్వారా మీకు షేర్ చేసుకుంటాను. నేను యాక్చువల్గా మాది 7 days ట్రిప్. మాది ఈ 7 days ఒకే వీడియోలో చూపించలేము కాబట్టి ఫస్ట్ వెళ్ళిన 2 days మీకు నేను ఈ వీడియోని మీకు చూపిస్తాను. నేను మీకు అయితే ఈ 7 daysలో మేము హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్ళి అక్కడ నుండి మున్నార్, తేకడి, అలెపి, కొల్లం, పూవర్, తిరువనంతపురం ప్లేసెస్ కవర్ చేశాము. ప్రస్తుతం అయితే మేము హైదరాబాద్ నుండి కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేరుకున్నాము. కొచ్చిలో ల్యాండ్ అవ్వగానే డైరెక్ట్గా లంచ్ చేసేసుకొని మున్నార్ బయలుదేరి వెళ్ళిపోయాము. మరి కొచ్చిలో చూడడానికి ప్లేసెస్ లేవా అంటే చాలా ఉన్నాయి. కానీ మేము వెళ్ళింది సమ్మర్ సీజన్. అండ్ కొచ్చిలో మ్యూజియంస్ చూడటము, స్ట్రీట్ షాపింగ్ చేయటము, వీటన్నిటికన్నా కూడా మాకు హిల్ స్టేషన్ అయినటువంటి మున్నార్లో చల్లగా మా సమ్మర్ వెకేషన్ స్పెండ్ చేయాలనిపించింది. అయినా కూడా కొచ్చిలో చూడదగిన ప్రదేశాలను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. మీరు వెళ్ళినప్పుడు కావాలనుకుంటే ఈ ప్లేసెస్ని మీరు విజిట్ చేయొచ్చు. కొచ్చి మనం విజిట్ చేసినా చేయకపోయినా మున్నార్ వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం సన్సెట్ లోపే మున్నార్ చేరుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఘాట్ రోడ్ కాబట్టి నైట్ జర్నీ సేఫ్ కాదు. ఒకవేళ మీరు ఫ్లైట్లో కాకుండా ట్రైన్లో వెళ్ళాలనుకుంటే అల్వా రైల్వే స్టేషన్లో దిగాల్సి ఉంటుంది. అల్వా అనేది కొచ్చికి దగ్గరలో ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి కొచ్చి అయినా వెళ్ళొచ్చు, మున్నార్ అయినా కూడా వెళ్ళొచ్చు. కొచ్చిలో దిగగానే మేము ఓలా అవుట్ స్టేషన్ క్యాబ్ బుక్ చేసుకొని మున్నార్ బయలుదేరిపోయాం. ఈ జర్నీ చాలా బాగుంది. పచ్చని చెట్లు అవన్నీ ఘాట్ రోడ్డు వెళ్తూ ఉంటే చాలా ఎంజాయ్ చేసాం మా ఫ్యామిలీ మొత్తం కూడా. ఆడవాళ్ళందరికీ హాబీస్ అనగానే కుకింగ్ అంటూ, చెట్లను పెంచుకోవడం అంటూ మనలో ఉన్న ఎనర్జీని డ్రైన్ చేసేవే ఉంటాయి. వాటితో పాటు తిరిగి ఎనర్జీని నింపుకోవడానికి కూడా మనం ట్రావెలింగ్ హ్యాబీని డెవలప్ చేసుకోవాలి. ట్రావెలింగ్ అనగానే 2 బ్యాగులు 4 ఫోటోలు కాదు, ప్రకృతిలో మమేకం అవ్వటం, కాసేపు చెట్ల మధ్యలో ఉండటం, ప్రశాంతంగా కూర్చొని సముద్రపు అలల శబ్దాన్ని వినటం, ఇవి మన శరీరానికి థెరపీ లాంటివి. ఫస్ట్ మేము మున్నార్ చేరుకోగానే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి కొంత రెస్ట్ తీసుకున్నాము. కాసేపు అయ్యాక అలా వాక్ చేయాలని బయటకు వచ్చాము. సూపర్ మార్కెట్లో చక్కగా ఫ్రూట్స్ కొనుక్కొని డిన్నర్ చేసుకొని తిరిగి రూమ్కి వచ్చేసాము. నెక్స్ట్ డే పొద్దున్నే లేచేసి రెడీ అయిపోయి సైట్ సీయింగ్కి బయలుదేరాము. మున్నార్లో చూడాల్సిన ప్లేసెస్ లిస్ట్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, చూడండి. మనం సైట్ సీయింగ్లో ఏమేమి చూడాలి అనేది ముందే రీసెర్చ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే అక్కడ ట్యాక్సీ వాళ్ళు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసి అన్ఇంపార్టెంట్ ప్లేసెస్ చూపిస్తారు. ఫస్ట్ అయితే మేము స్పైస్ గార్డెన్ వచ్చేసాము. మా పాప ఎప్పుడు తన హెయిర్కి, స్కిన్కి కేరళ నుండి ఆన్లైన్లో ఆర్డర్ చేస్తుంది. కాబట్టి ఈసారి మేము డైరెక్ట్గా ఆ ప్రొడక్ట్స్ని తయారు చేసే ఆ ట్రైబల్ సొసైటీ ఎలా ఉంటుందో, అక్కడ మెడిసినల్ ప్లాంట్స్ ఎలా ఉంటాయో స్వయంగా చూడాలనిపించి బయలుదేరిపోయాము. అక్కడికి వెళ్ళగానే మన భాషలో మనకు ఒక గైడ్ని అలాట్ చేశారు. ఆవిడ ఆ గార్డెన్లో ఉన్నటువంటి
ప్లాంట్స్ను, వాటి ఔషధ గుణాలను చక్కగా వివరించి చెప్పడం జరిగింది మాకు. ఇది చూడండి, ఇది లవంగం చెట్టు. దాని ఆకును కాస్త కట్ చేసి మాకు స్మెల్ చూసి నోట్లో వేసుకోమని ఇచ్చింది. అది చాలా ఘాటుగా ప్యూర్గా అనిపించింది. ఇదేమో తెల్ల మిరియాల చెట్టు. అదే హెయిర్ గ్రోత్ మాత్రం కాదు, హెయిర్ ఫాల్, డాండ్రఫ్, ఫ్రీ గ్రోత్, ప్రివెంటింగ్ ప్రిమెచ్యూర్ గ్రే. ఒకటేంటే తెల్ల హెయిర్ ఉంటే వేరే కలర్ చేస్తే మొత్తం తెల్లగే అవుతుంది. ఇది కలర్ చేయడం అవసరం లేదు, ఆటోమేటిక్లీ ఒక 3 months. ఇది చూడండి, ఇలాయచీ చెట్టు, పచ్చి ఇలాయచీ. దాన్ని నోట్లో వేసుకోగానే స్వీట్ అండ్ ఫ్రెష్గా ఉంది.
అలా రకరకాల ఔషధ మొక్కలు, వాటి ఉపయోగాలు చక్కగా తెలుసుకుని అక్కడి నుంచి బయలుదేరాం ముందుకు. అది అదిగో పనస చెట్టు. ఆ చెట్టును చూడగానే దగ్గరికి వెళ్ళాలనిపించింది నాకు. ఆ చెట్టును పండును పట్టుకున్నా, నేను కట్ చేస్తే బాగుండు అనిపించింది నాకు, కానీ చేయనివ్వరు కదా. చిన్నపిల్లని అయిపోయినా కాసేపు అది చూడగానే. ఫ్రూట్స్ కనిపిస్తే ఒకలాంటి అనుభూతి ఉంటుంది కదా. నెక్స్ట్ మేము మట్టుపెట్టి డ్యాంలో బోటింగ్ చేయడానికి వచ్చేసాం. ఇక్కడ బోటింగ్ చేస్తూ ముందుకు వెళ్తుంటే కనిపించిన సీనరీస్ స్విట్జర్లాండ్ను తలపించే విధంగా ఉన్నాయి.
ఈ ప్లేస్ను ఎకో పాయింట్ అంటారు. ఇక్కడ చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ షూటింగ్ జరిగింది. ఇదే మున్నార్లో బెస్ట్ ప్లేస్. ఆ వాటర్ మీద నుండి వచ్చే చల్లటి గాలి, పచ్చని చెట్లు, దూరంగా కనిపించే కొండలు, ఆ ప్రశాంతమైన వాతావరణంలో మమ్మల్ని మేము మర్చిపోయి బాగా ఎంజాయ్ చేశాము. చాలాసేపు ఒడ్డున కూర్చొని ఆ వాతావరణాన్ని చూస్తూ అక్కడే ఉండిపోయాం. ఇది కుండలా లేక్, మోస్ట్ బ్యూటిఫుల్ లేక్. పక్కనే బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి మీద నడుస్తూ అలా ముందుకు సాగిపోయాం.
మున్నార్లో చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి. మన వెహికల్ డ్రైవర్స్ అక్కడ ఆపుతారు. కావాలనుకుంటే అక్కడ దిగి ఆ సీనరీస్ దగ్గర ఫొటోస్ దిగొచ్చు. తేయాకు తోటలోకి వచ్చాము. అద్భుతమైన ప్లేస్ ఇది. మంచి వ్యూ పాయింట్. ఆ కిందకి లోయలోకి వెళ్ళాలనిపించింది, కానీ పైకి ఎక్కి రావాలి కదా. చాలా బాగుంది ప్లేసు. అక్కడే ఒక టీ స్టాల్ ఉంది. టీ అనగానే వీళ్ళంతా ఇక్కడ జ్యూస్ గ్లాస్లో నింపి తీసుకొస్తారు. చక్కగా టీ తాగుతూ ఈ ప్లేస్లో బాగా ఎంజాయ్ చేశాము. ఫోటో పాయింట్ అని ఒక పాయింట్ ఉంటుంది. అక్కడ ఫోటోగ్రాఫర్లు ఉంటారు. పర్ ఫోటోకి ఇంత అని ఛార్జ్ చేస్తారు. మనకి ప్రింట్స్ తీసుకోవడం కన్నా కూడా సాఫ్ట్ కాపీని వాట్సాప్ చేయమంటే తక్కువ ఛార్జ్ చేస్తారు. ఇలా బ్యూటిఫుల్ పిక్చర్స్ను తీయించుకోవడం మాత్రం మిస్ కాకండి. ఇక చివరిగా టాప్ స్టేషన్లో సన్సెట్ను చూసి మున్నార్ ట్రిప్ని ఎండ్ చేశాము. నెక్స్ట్ డే తేక్కడి వెళ్ళాము. అక్కడి విశేషాలతో మరొక వీడియో పోస్ట్ చేస్తాను. బాయ్ ఎవ్రీవన్.